అందరికీ నమస్కారం. నా పేరు రంగనాథ్. సనాతన సిరివెన్నెల యశస్వి యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం. దేవి శరన్నవరాత్రులలో భాగంగా ఈరోజు అలంకార స్వరూపమైనటువంటి సరస్వతి అమ్మవారి గురించి మనం ఈరోజు చెప్పుకున్నాం. సరస్వతీదేవి అన్నప్పుడు నాకు చాలా ఇబ్బంది పరిస్థితి. ఎందుకంటే అందరికీ సరస్వతి అమ్మవారి గురించి తెలుసు. మేము ఈ విద్యాభ్యాస ప్రారంభంలోనైనా, పరీక్షలు మొదలుపెట్టేటప్పుడైనా, లేకపోతే చదువుకుంటూ ఉన్నప్పుడు సరిగా చదవలేకపోతేనైనా, ఇలాంటి వాటిల్లో సరస్వతి అమ్మవారి ప్రస్తావన ఉంటూనే ఉంటుంది. అది సరస్వతి పూజ కావచ్చు, మతిస్థిమితం సరిగా లేనప్పుడు, లేకపోతే సరిగా గుర్తు లేనప్పుడు సరస్వతి లేహ్యం రూపంలోనైనా అవ్వచ్చు. సరస్వతి ప్రాధాన్యం మన జీవితంలో తప్పకుండా ఉంటుంది. ఇప్పుడు అలాంటి సరస్వతి స్వరూపం కేవలం మనకు విద్య ప్రారంభించే ముందు ఆశీర్వదించడానికి మాత్రమేనా, తత్వంగా ఏమీ లేదా అన్న విషయాన్ని మనం కూలంకషంగా చర్చించుకున్నాం. ఇక ఈరోజు ఈ పూజ చెయ్యండి, ఈ చీర కట్టండి, ఈ ప్రసాదం పెట్టండి, ఇలా కాకుండా తత్వాన్ని మాత్రమే తెలుసుకుందాం. ఇప్పుడు